నమస్తే నేను మీ హరీష. పైరసీపై సీఎం సీరియస్. కోర్టుకు హాజరైన జగన్. కొలువుదీరిన సర్కార్. మరో 4 అరెస్ట్. ఆగ్రాలో జూనియర్ ట్రంప్. మంత్రి ఇంట్లో చిరుత. కుట్లకు బదులు ఫెవిక్విక్. ఇండియా యూఎస్ సూపర్ డీల్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మళ్లీ సెగలు పుట్టిస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కూచుబిగుస్తోంది. కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రజాప్రతినిధి కావడంతో ఆయన ప్రాసిక్యూట్ చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అనుమతి కావాలంటూ గవర్నర్ కు లేఖ రాసింది. కేటీఆర్ పై తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. పూర్తి పారదర్శకతతో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించామని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కేటీఆర్ పెంచారన్నారు. అక్రమ కేసులు బనాయించి అధికార పార్టీ రాక్షసానందం పొందుతోందని చెప్పారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా కేసులో కేటీఆర్ తప్పు చేసినట్లు ఆధారాలున్నాయని, ఆయన అరెస్టు తప్పదన్నారు. గత ప్రభుత్వంలో అవినీతి చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే తప్పేంటని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. తాము కక్షపూరిత రాజకీయాలు చేయబోమని, చట్ట ప్రకారమే ముందుకెళ్తామని అన్నారు. కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారన్నారు. ఇన్నాళ్లు గవర్నర్ అనుమతి ఇవ్వొద్దని సీఎం కోరుకున్నారని చెప్పారు. అవినీతి పరుల ఆస్తులు జప్తు చేస్తారని గతంలో అన్నారని, ఇప్పుడు సీఎం ఏం చేస్తారో చూడాలన్నారు బండి సంజయ్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లకు కేసులు పెట్టడం తప్ప ఇంకో పని లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, ప్రజలకు ముఖం చూపించలేకే విపక్ష పార్టీలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చట్టం, న్యాయం మీద తమకు నమ్మకం ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత బాలకసుమన్ మండిపడ్డారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఈ కార్ ఫార్ములా కేసు తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు కాబట్టి కేటీఆర్ ను పంపించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు సీరియల్లా సాగుతోందంటూ సెటైర్లు వేశారు బాలకసుమన్. దేశవ్యాప్తంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని వివరించారు. ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే పథకం ఉద్దేశం నెరవేరుతుందని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ ఏఐ సంస్థ సీఈఓ అలెక్స్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ట్రాఫిక్, వరదల నియంత్రణకు ఏఐ టెక్నాలజీ సాయం కావాలని సీఎం రేవంత్ ఆయన్ను కోరారు. ఫ్యూచర్, ఏఐ సిటీ, మూసీ ప్రాజెక్టుల గురించి అలెక్స్ కు వివరించారు. డిసెంబర్ 8, 9 తేదీలో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని ఆయన ఆహ్వానించారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన నాబార్డ్ మొదటి ఎర్త్ సమ్మిట్ కి భట్టి విక్రమార్క హాజరయ్యారు. నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి ఎర్త్ సమ్మిట్ లో పాల్గొనడం తనకు లభించిన గొప్ప గౌరవం అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. 2 దఫాల్లో 8 మందిని స్పీకర్ ప్రశ్నించారు. మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు మరోసారి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులకు అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంతో మళ్లీ నోటీసులు పంపారు. సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోనే 18 మంది మరణించడం బాధాకరమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎడిక్మెట్, రామ్నగర్, విద్యానగర్ ప్రాంతాల్లో పర్యటించిన కేటీఆర్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి తాము అండగా ఉంటామన్నారు. ఇంత పెద్ద దుఃఖం మరెవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దౌత్య అధికారులతో మాట్లాడి వీలైనంత సహాయం చేస్తామని తెలిపారు. అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వెళ్లారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చిన జగన్ కేవలం 3 నిమిషాలు మాత్రమే కోర్టులో ఉన్నారు. విచారణ అనంతరం లోటస్ పాండ్లోని ఆయన నివాసానికి వెళ్లారు. మరోవైపు వైసీపీ నేత పేర్ని నారి, మరో 3 నేతలు కోర్టు లోపలికి పోలీసులు అనుమతించలేదు. అటు దాదాపు 6 ఏళ్ల తర్వాత జగన్ కోర్టుకు హాజరవ్వడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జగన్ కు ఘన స్వాగతం పలికారు. నాంపల్లి కోర్టు దగ్గర కూడా జగన్ లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. జగన్ అభివాదం చేయడంతో కార్యకర్తలు శాంతించారు. ఐబొమ్మ కేసులో నిందితుడు రవిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. మొదటి రోజు కస్టడీలో భాగంగా రవి బ్యాంక్ లావాదేవీలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీశారు. రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై క్వశ్చన్స్ చేశారు. ఎన్ఆర్ఈ, క్రిప్టో కరెన్సీ, వాలెట్స్ పైన వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. 5 రోజుల కస్టడీలో రవి నుంచి మరింత సమాచారం సేకరించారని పోలీసులు భావిస్తున్నారు.
సినిమా పైరసీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పైరసీని అరికట్టాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో చర్చించిన సీఎం రేవంత్ పైరసీ సైబర్ నేలపై పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బంది సహా ప్రభుత్వ అధికారులు విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. దాడులకు పాల్పడిన వారిపై 221, 132, 121(1) సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటిస్తున్నారు. తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముర్ము పర్యటనతో తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు తిరుచానూరులో కొలువుదీరిన శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీహార్లో ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో నితీష్తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం జరిగింది. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా పాల్గొన్నారు. సీఎం నితీష్ కుమార్ బృందంలో 26 మంది మంత్రులుగా చోటు సంపాదించుకున్నారు. అయితే కేబినెట్ జాబితాలో 12 మంది కొత్త వారికి అవకాశం దక్కింది. రామ్ కృపాల్ యాదవ్, సంజయ్ సింగ్ టైగర్, అరుణ్ శంకర్ ప్రసాద్, సురేంద్ర మెహతాతో పాటు మరికొందరు కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. ఇందులో కేవలం 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలున్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ శ్రేయసీ సింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అగ్రశ్రేణి షూటర్గా రాణించిన శ్రేయసీ 2020లో బీజేపీలో చేరారు. జమయి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్జేడీ అభ్యర్థిని 1,23,868 ఓట్లతో ఓడించారు. కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె అయిన శ్రేయసీ రాజకీయాల్లో రాణిస్తున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తొలిసారి స్పందించారు. కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం నితీష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను కొత్త సర్కార్ నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి బీహార్ను ప్రగతి పథంలో నడిపించాలని సూచించారు. బీహార్ ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ ప్రశాంత్ కిషోర్ ఒకరోజు మౌనవ్రతం చేపట్టారు. భితిర్ హర్వా గాంధీ ఆశ్రమంలో మౌనం పాటించారు. సరిగ్గా బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రోజునే ప్రశాంత్ కిషోర్ ఈ కార్యక్రమం చేపట్టడం చర్చనీయాంశమైంది. పార్టీ పరాజయానికి 100% బాధ్యత తనదేనన్నారు ప్రశాంత్ కిషోర్. సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టు గడువు విధించడం తగదని తెలిపింది. అయితే రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా పెండింగ్లో ఉంచే అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులు వెనక్కి పంపలేరని పేర్కొంది. రాష్ట్రపతి పరిశీలనకు పంపే స్వేచ్ఛ గవర్నర్కు ఉంటుందని తెలిపింది. దేవుడిపై నమ్మకం లేదన్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. దేవుడిని నమ్మేలా రాజమౌళిపై దేవతల కరుణ కటాక్షాలు ఉండాలన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో రాజమౌళి ఆయుర ఆరోగ్యాలతో సక్సెస్ కావాలని వ్యాఖ్యానించారు బండి సంజయ్. అటు హనుమంతుడిపైన రాజమౌళి చేసిన వ్యాఖ్యలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. సినిమా పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. గతంలోనూ శ్రీకృష్ణునికి 16,000 మంది గోపికలు కాదు లవర్స్ అంటూ ట్వీట్ చేశారని మండిపడ్డారు. ఇప్పుడు రాముడు హనుమంతుడిపై నమ్మకం లేదని అంటున్నారని ఫైర్ అయ్యారు. అటు నవంబర్ రెవల్యూషన్ కమెంట్స్ పై సీఎం సిద్ధరామయ్య మరోసారి స్పందించారు. ఇది కేవలం మీడియా సృష్టి అన్నారు. మరో 2.5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. దీనిపై చర్చ అనవసరమని తెలిపారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి రావడంతో సీఎం మార్పుపై చర్చ జరుగుతోందన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. గాలి నాణ్యతలు మరింతగా క్షీణిస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 430 పాయింట్లకు పైగా గాలి నాణ్యత సూచీలు నమోదవుతున్నాయి. మోతీబాగ్ ప్రాంతంలో 439 పాయింట్ల ఏక్యూఐ నమోదైంది. మరోవైపు విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కేసులో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. రిలయన్స్ గ్రూప్ కు సంబంధించిన మరిన్ని ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. వీటి విలువ 1,400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలోనే 7,500 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈడీ చర్యలపై రిలయన్స్ గ్రూప్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. యూకేకు చెందిన ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించింది. ఈ ఏడాది జూలైలో వాద్రా వాంగ్మూలాన్ని రికార్డు చేసిన ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. శబరిమల బంగారం తాపడం మాయం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విచారించారు. 2019 నుంచి పద్మకుమార్ పదవిలో ఉన్నారు. అప్పుడే బంగారం మాయం కేసు నమోదైంది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఏఐ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా భవిష్యత్తులో ఉద్యోగం ఆప్షనల్ కానుందన్నారు. డబ్బు కూడా అసంబద్ధంగా మారనుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని పారదోలుతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో చేయడానికి పనులేమీ ఉండబోవని మస్క్ అన్నారు. అందుకు 10 ఏళ్లు లేదా 20 ఏళ్లు పట్టొచ్చన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనం కపూర్ మరోసారి తల్లి కాబోతున్నారు. బేబీ బంప్తో ఉన్న ఫోటోను తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఇవి నిమిషాల్లోనే వైరల్ కావడంతో ఆమె ఫ్యాన్స్ బాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ లో అగ్ర హీరోలు అనవసర ఖర్చులు పెట్టిస్తారంటూ చర్చ జరుగుతున్న వేళ సల్మాన్ ఖాన్ ఫుడ్ ట్రక్ వైరల్ అయింది. సల్మాన్ సెట్స్ కు ఫుడ్ ట్రక్ తెచ్చుకుంటారని ఫోటో వెలుగులోకి వచ్చింది. దీనిపై క్లారిటీ ఇచ్చిన కొరియోగ్రాఫర్లు అగ్ర హీరోల ఖర్చులతో నిర్మాతలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. హీరోలే వాటిని భరిస్తారని తెలిపారు.